మనము ఎప్పుడు అంటుండే ఒక మాట ఏంటంటే, ఒక సంవత్సరం నుంచి నేను ప్రభువుని నమ్ముకున్నాను, లేదా ఒక 5 సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకున్నాను అంటాం. మరోలా చెప్పాలంటే కొందరైతే అంటారు, ప్రభు నన్ను పట్టుకొని 10 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది అని అంటాం. అయితే 2 నిమిషాలు ఈ మాటలు మీ కొరకు ఒకసారి ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. విన్నారు కదా? మనం అనుకుంటున్నట్టు ఒక సంవత్సరం క్రితమో 5 సంవత్సరాల క్రితమో నీకు ప్రభు తెలిసినప్పటి నుంచే దేవుడు మనల్ని పట్టుకొనలేదండి. ఆయన మహాప్రేమ చేత ఎంతో కృప వలన మనలను జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అంటే ఆయన దృష్టిలో, ఆయన ప్రణాళికలో మనము జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాం. అనగా నిన్ను ఆయన ఈ 5 సంవత్సరాల నుంచే ఎరిగినవాడు కాదు, నిన్ను ఆయన ఈ సంవత్సరం నుంచే ఎరిగినవాడు కాదు. నీవు పుట్టక మునుపు, జగత్తు పుట్టక మునుపు నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ఆయన. అంటే నీపైన ఎంతో ప్రణాళిక ఉంది, నీ మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉంది. కాబట్టే ఈ లోకంలో తిరుగులాడే నిన్ను, పాపంలో మరి వేషధారణలో భయంకరమైన పరిస్థితుల్లో తిరుగులాడే నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయనలో ముందుకు సాగిపోవాలి.